పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఈ సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది 20 రోజుల క్రితం. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకోటి ఏంటంటే, ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కేవలం పనికి మాలిన కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా చెప్తున్నా. దాదాపు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను. ఈ 4.5 ఏళ్ల నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను, అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడా కూడా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా అటువంటి కార్యక్రమం మనం చూడలేదు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు విద్య, ఆరోగ్యం, అట్లాగే పేదల జీవన విధానం. దాంట్లో తన పిల్లలకు లేక పేదవారి పిల్లలు కూడా చదువుకోవాలి, అంబేద్కర్ అంత గొప్పవారు అవ్వాలని చెప్పి తప్పించేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం పట్ల, అట్లాగే మీ జీవన విధానం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటు మనం ఈ భారతదేశంలో కూడా ఎక్కడ చూడమని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే, మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే పేదలు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటేనే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందుతుంది. అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.